రైతులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఒక్కటి నెరవేర్చలేదని దీని మీద చర్చకు నేను సిద్ధం. కాంగ్రెస్ పార్టీ తరపున చర్చకు ఎవరొస్తారో రండి అంటూ హరీష్ రావు సవాల్ విసిరారు. రైతులకు నాణ్యమైన 24 గంటల విద్యుత్ ఇచ్చి పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 25,000 ఇచ్చి భట్టి విక్రమార్క తన చిత్తశుద్ధిని చూపించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. 24 గంటల్లో కూడవెల్లి వాగుకు నీరు విడుదల చేయకుంటే మల్లన సాగర్ను ముట్టడి చేసి మేమే మల్లన సాగర్ గేట్లను తెరుస్తామని హరీష్ రావు అన్నారు. ఇలా బట్టి విక్రమార్క గారు కేసీఆర్ గారి మీద మాట్లాడుతున్నారు. అయ్యా బట్టి గారు, మాటలు కట్టి పెట్టండి. మీరు ఇలా విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నారు. రైతులకు నాణ్యమైన 24 గంటల కరెంట్ ఇవ్వండి. వల్ల ఇలా పెద్ద ఎత్తున మోటార్లు గాలిపోతా ఉన్నాయి. ఇలా రైతుల మీద ఆర్థిక భారం పడతా ఉంది. రాత్రిపూట కరెంటు పెట్టబోయి పాములు గుట్టి, తేళ్లు గుట్టి, షాకులు కొట్టి రైతులు చనిపోతున్న పరిస్థితి ఉన్నది. మీరు నాణ్యమైన కరెంటును 24 గంటల కరెంటును వెంటనే అందించండి. ఆర్థిక మంత్రిగా ఉన్న బట్టి గారు తక్షణమే రైతులకు ఇన్పుట్ సబ్సిడీ విడుదల చేయండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇవాళ ఎండిపోయిన పంటలకు గాని, వడగళ్ల వాన వల్ల నష్టపోయిన పంటలకు ఎకరానికి 25,000 రూపాయల చొప్పున పరిహారం అందించి రైతుల్ని ఆదుకోవాలని చెప్పి నేను బట్టి గారిని కోరుతా ఉన్నా. అయినా కూడా ప్రభుత్వంలో కదలిక లేనటువంటి పరిస్థితి ఉంది. 24 గంటల్లో కూడవెల్లి వాగుకు నీళ్లు విడుదల చేయకపోతే పెద్ద ఎత్తున రైతులను తీసుకొని మల్లన్న సాగర్ ముట్టడికి బయలుదేరతాం. అవసరమైతే మేమే గేట్లెత్తి కూడవెల్లి వాగులోకి నీళ్లు విడుదల చేయాల్సి వస్తుంది. ఆ పరిస్థితి రాకముందే ప్రభుత్వం కళ్ళు తెరవాలని, మొద్దు నిద్ర నుంచి బయటకు రావాలని, తక్షణమే కూడవెల్లి వాగులోకి నీళ్లు విడుదల చేసి 10,000 ఎకరాల్లో పంటను కాపాడాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. మళ్ళీ విమర్శిస్తారా అని నేను అడుగుతా ఉన్నా. ఇలా బీఆర్ఎస్ పార్టీని విమర్శించే నైతిక హక్కు మీకు ఎక్కడిది? చేతనైతే రైతులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకొని మాట్లాడండి. ఆ హామీల మీద నేను చర్చకు సిద్ధం. వ్యవసాయ శాఖ మంత్రి వస్తారా, ఆర్థిక మంత్రి వస్తారా, ఎక్కడికి రమ్మంటారో చెప్పండి, నేను చర్చకు వస్తా. మీ మేనిఫెస్టోలో మీరు రైతులకు ఇచ్చిన హామీలేంది, ఇచ్చిన హామీల్లో ఒక్కటన్నా అమలు చేసిండ్రా, నేను దాని మీద చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎవరు చర్చకు వస్తారో రండి. మీ హామీలు, మీ మోసాలను నేను చర్చించడానికి ఏ ప్రజాక్షేత్రంలోనైనా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా.